ఇది తెనాలి దగ్గర వైకుంఠపురం అండి. ఇది వైకుంఠపురం ఆలయం. ఇక్కడ నుంచి చందోలు వెళ్ళే రూట్ అనమాట. ఎంత అధ్వానంగా ఉంటుందంటే అంత అధ్వానంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంత అధ్వానమైన దారి లేదంటే ఆశ్చర్యం కాదు. నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా. అంతకుముందు వచ్చిన టీడీపీ ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ దీనిపై దృష్టి పెట్టలేదు. రోడ్లు బాగు చేస్తున్నారంటున్నారు, హైవేల దగ్గర ఇక్కడ బాగు చేస్తున్నారేమో కానీ గ్రామాల్లో రోడ్లు మాత్రం బాగుపడలేదంటానికి ఇదే నిదర్శనం. చూసారా ఎంత దారుణంగా ఉందో. ఈ చందోల నుంచి రేపల్లి వెళ్ళచ్చు, పొన్నూరు వెళ్ళచ్చు, కర్లపాలెం, బాపట్ల అలాగ వెళ్ళచ్చు అనమాట. తెనాల నుంచి పొన్నూరు వెళ్ళాలంటే నారాకోడూరు వచ్చి, అంటే గుంటూరు పొన్నూరు మధ్య ఉన్న నారాకోడూరు వచ్చి అటు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అది చుట్టు తిరిగిద్ది అనమాట. ఇదైతే చాలా దగ్గర దారి, షార్ట్ కట్ లాంటిది. చక్కగా వైకుంఠపురం నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రూట్ బాగోదు కాబట్టి బస్సులు తక్కువ వెళ్తూ ఉంటాయి, వెహికల్స్లో వెళ్ళేవారు కూడా చాలా తక్కువ ఉంటారు. రూట్ మాత్రం ప్రశాంతంగా చాలా బాగుంటుంది, కానీ రోడ్లే అధ్వానంగా ఉంటాయి. చూసారు అంత దారుణంగా ఉందో. ఈ రోడ్లని బాగు చేస్తే చాలా ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ రోడ్లు బాగు చేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి వారే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. స్థానిక ఎమ్మెల్యే తలుచుకున్న అయిపోతుంది. చాలా మినిమం వాళ్ళ ఖర్చు వినియోగించే నిధుల్లో చాలా మినిమం నిధులతోనే ఈ రోడ్లు బాగు చేయొచ్చు. అంటే స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారికి ఈ రోడ్ల గురించి తెలిసే అవకాశం ఉంటుంది. తురుమెల్ల, ఈ దారిలో తురుమెల్ల నూరు ఉంది. ఇక్కడ వంతెన చూడండి ఎంత దారుణంగా ఉందో. గట్టి బలమైన వెహికల్స్ వస్తూ కూలిపోయేలా ఉంది. ఇది ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నా. ఇటువంటి వీటి మీద దృష్టి సారిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. చందోలు బగళాముఖి అమ్మవారిని దర్శించుకుంటూ ఈ వీడియో తీశాను. నమస్తే.